దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించెను. అంటే బలులు అర్పించాడు, బలేమో దేవుని ముందు నిలబెట్టాడు. మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ అగాధం తొలగించడానికి బలి అర్పించి ఆ బలి పశువుని దేవుని ముందు పెడితే దేవుడు ఆ బలిని స్వీకరించాడు. బలి దేవునికి అర్పించబడింది, కానీ ఆ బలి పశువు యొక్క చర్మము ఆదాము హవ్వకి ఇవ్వబడింది. బాగా గమనించి, ఒక బలి ప్రాయశ్చిత్తం చేయడానికి పనికొచ్చింది, అదే జంతువు యొక్క చర్మము వీరి దిగంబరత్వాన్ని కప్పుటకు, వీరి అవమానమును కప్పుటకు, వారి సిగ్గు తొలగించడానికి వస్త్రములుగా ఇవ్వబడింది. యేసు ప్రభు శిలువ యాగము ద్వారా తండ్రి నెమ్మది పొందడానికి, ఆయన ఉగ్రత చల్లార్చడానికి యేసు ప్రభు బలయ్యాడు. సజీవ యాగము తను అర్పించుకున్నాడు. యేసు ప్రభు యొక్క బలి దేవుడు స్వీకరించాడు, తండ్రి అయిన దేవుడు దాన్ని ఆగ్రహించి, ఆయన ఇంతకు మునుపు బలులు అర్పించినప్పుడు దేవుడు స్వీకరించాడు అనడానికి నిదర్శనం ఏంటంటే, ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలి పశు మాంసమును కాల్చేసేది. యేసు ప్రభు బలయ్యాడు కనుక తండ్రి ఆయనను స్వీకరించాడు. అయితే క్రీస్తు యొక్క నీతిని వస్త్రములుగా దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ జంతువులు వాటి చర్మమును ఆదాము హవ్వకిచ్చినట్టు యేసు ప్రభు శిలువ మీద బలై మనకు తండ్రికి మధ్యనున్న ఆ అగాధను తొలగించి ప్రాయశ్చితాన్ని చేసి మనని తండ్రితో సమాధానపరిచి ఆయన తండ్రి చేత స్వీకరించబడిన బలిగా ఉన్నాడు. కానీ ఆయన నీతిని మనకు వస్త్రములనుగా ఇచ్చాడు. అంటే మనం పాపం చేసినప్పుడు ఆధ్యాత్మికమైన దిగంబరత్వంలోనికి వెళ్ళిపోయాం. సిగ్గుతో అవమానముతో తలదించుకునే స్థితిలో మనం ఉన్నాం. మన అవమానాన్ని కప్పడానికి ఆయన నీతిని వస్త్రముగా మనకు అనుగ్రహించాడు.